ఏమంటున్నాడండి? కన్నా తల్లిని అంటున్నాడు. ఏమంటున్నాడా? ఏమంటున్నాడండి? ఓలమ్మా నీ వందనమే తల్లి వందనమమ్మ, నడిగన్నా నా తల్లి నీకి వందనమమ్మ. తల్లి వందనమ్మ, నీకే వందనమమ్మ. మీరు రాజ్యములు ఏలతానంటే నేను కూడా కాదంటానా? నేను మాత్రం కాదంటానా అని కన్నా తల్లి ఈ ముగ్గురు త్రిమూర్తులకి రాజ్యాలు పంచుతుందండి. ఎట్టి మాదిరిగా అమ్మ తల్లి ఆకాశాలే రెండు భాగాలమ్మో, సోదరాలే ఒక్కు భాగమమ్మో. ఆకాశాలే రెండో భాగమమ్మ, ఇలపాలే ఒక్కో భాగమమ్మ. కైలాసపట్నం అని పేరు పెట్టి శంకరం ఇచ్చిందండి. రెండో వాడు శంకరుడికి ఇచ్చినది. అయితే గిలపాల సౌతం అని పేరు పెట్టి నాలాంటి అది ఇచ్చిందండి. సూతగా జగన్నుడి వెయ్యమైన వాడు విష్ణుమూర్తికి ఇచ్చిందండి. చూసారా నాయన, కర్ణాటక ముగ్గురు త్రిమూర్తులకి రాజ్యాన్ని పంచిపెట్టి ఎవరు రాజ్యాలు వారు ఏదే సమయంలో ఈ కర్ణాటక అడుగు బాటలో వెళ్ళిపోతుంది. మాదిరిగానా? ఎలాగా అది కొండవాటిలోకి